వల్దియా గాజుల రామారం సర్కిల్లో బరితెగించిన కామ పిశాచి అధికారి కార్మికురాలుపై కామవాంఛ తీర్చుకుంటున్న ఎస్ఎఫ్ఏ కొంతకాలంగా తన కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగికంగా వేధిస్తున్న మున్సిపల్ శానిటైజేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ తన కోరికలను తీర్చాలంటూ తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న అధికారి కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియో రికార్డ్ చేసుకొని పైశాచిక ఆనందాన్ని పొందుతున్న కామాంధుడు కిషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పనిచేసే ఓ కార్మికురాలిపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. తాను చెప్పినట్లు వినాలని లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అధికారి వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమె ఆ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవడం మొదలుపెట్టిన అతను అంతటితో ఆగకుండా ఈ తతంగం అంతా తన ఫోన్లో వీడియోలు తీసుకొని చూసుకుంటూ నేత్ర ఆనందం పొందుతున్నాడు. పాపం పండింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ అధికారి పారిశుద్ధ్య కార్మికులపై చేస్తున్న లైంగిక దాడి పాపం పండిందని అతని నిర్లక్ష్యం వలనో తెలియదు కానీ తన ఫోన్లో ఉన్న కామ వీడియోలు తోటి కార్మికుల చేతిలోకి వెళ్ళాయి. అవన్నీ చూసిన వారు ఇది ఏంటి సార్ అని ప్రశ్నించడంతో ఎవరికి చెప్పకండి అంటూ వారికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చిన కిషన్ మహిళా ఏఎస్ఐ జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం. కూకట్పల్లి జోన్ కమిషనర్ గా ఉన్న మహిళా ఏఎస్ఐ ఉన్నారు. ఆమె పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా మారింది. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది జిహెచ్ఎంసీలో ఉన్నతాధికారులు శునక ఆనందం పొందుతున్నారు తప్ప కామాంధుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడం ఏంటని తోటి మహిళా కార్మికులారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గాజుల రామారం సర్కిల్లో కార్మికురాలిపై అధికార లైంగిక దాడి వీడియోలు వైరల్ అవ్వటం, అతనిపై చర్యలు తీసుకోకపోవటం, ఆమెను అక్కడి నుండి ఇతర చోటుకు విధులు మార్చి కనీస గౌరవం ఇవ్వకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.